సాంకేతిక విప్లవానికి ఆద్యుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్యలతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేయడంతో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ఆయన ఆశ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ శంకర్, నాయకులు జూలకంటి సైదిరెడ్డి, కన్నారావు, దుబ్బ మధు, గిరిజ, వెంకన్న, పిల్లి రమేష్ యాదవ్, నల్గొండ అశోక్, గోగుల గణేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మామిడి కార్తిక్, నాగేశ్వరరావు, కంచర్ల ఆనంద్ రెడ్డి, జహంగీర్, బైరు ప్రసాద్, జావిద్, వనపర్తి రామ్, సర్వర్, అజ్జు, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు 33వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసులో మన రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి ఆశయాలు, వారు తీసుకున్నట్టు ఆ రోజు సెల్ ఫోన్ కానీ, ఐటీ కానీ, ఈరోజు మన సెల్ ఫోన్ వాడుతుంటే రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకు ఒకటా కూడా తీసుకొచ్చి కూడా రాజీవ్ గాంధీ గారే. వారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతుంటే ప్రపంచం అందరూ కూడా చూస్తుంది. దీంట్లో ప్రపంచం మొత్తం చూసేది సెల్ ఫోన్ది. అంటే రాజీవ్ గాంధీ ఆ రోజుల్లోనే టెక్నాలజీ తీసుకొచ్చి భారతదేశానికి మంచి మేలు చేసిండు. దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా వారి ఆశల సాధన కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేసి మళ్ళీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి రావాలని ఇండియా కూటమి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. మనందరం కూడా రాజీవ్ గాంధీ ఆశలు నెరవేర్చిన ప్రతి ఒక్కరు కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ యువకులు, ఎన్ఎస్సీ నుంచి, కాంగ్రెస్ నుంచి అందరూ కూడా వారి కంకణబద్ధులై రాజీవ్ గాంధీ ఆశలను తీసుకోవచ్చు.